హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో కట్ వర్క్తో బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాం. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి, దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద నట్టు ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో క్లాత్ని టైట్ చేసుకోండి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. స్లోగా టైట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా రావాలంటే క్లాత్ టైట్గా ఉండాలి. ఇప్పుడు నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. నేనైతే వేస్ట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని తర్వాతే ఫ్లేమ్ సెట్ చేసుకోవాలి. ముందు అయితే నెక్ షేప్ డ్రా చేసుకుని డిజైన్ డ్రా చేసుకుని ఆ తర్వాతే ఈ ఫ్లేమ్ని ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను కట్ వర్క్ డ్రా చేస్తున్నాను. ఇలా రౌండ్ షేప్లో ఉన్న ఏదైనా ఒక బాక్స్ని అంటే లిప్ బాము క్రీమ్స్ బాక్స్ని తీసుకోవాలి. రౌండ్ షేప్లో మీకు ఎంత రౌండ్ కట్ వర్క్ కావాలో అంత రౌండ్ షేప్లో ఉన్న బాక్స్ని తీసుకుని ఈ విధంగా ఒక అట్టను తీసుకుని అట్ట మీద ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కట్ వర్క్ నెక్ షేప్ కట్ వర్క్ పర్ఫెక్ట్గా రావడం కోసం అన్నీ ఒకేలా రావడం కోసం ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు అట్టని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అట్టని ఈ విధంగా బ్లౌజ్ నెక్కి స్ట్రైట్గా నెక్ షేప్ బట్టి ఈ అట్టను పెట్టుకుని డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ షేప్లో నెక్ డ్రా చేస్తాను. సో ఈ విధంగా అట్టను మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుని అట్టను కట్ చేసుకుని ఈ విధంగా నెక్ చుట్టూరు కట్ వర్క్ని డ్రా చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ వైట్ పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఈ విధంగా నెక్ చుట్టూ కట్ వర్క్ డ్రా చేసుకోవాలి. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్ మిషన్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఆ ప్లేట్ని ఆ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ వర్క్కి మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవాలి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని డ్రా చేసుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం రఫ్గా ఒక డిజైన్ డ్రా చేసి చూపిస్తున్నాను రఫ్ క్లాత్ మీద. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా 2 కలర్స్ని కాంబినేషన్ తీసుకోవాలి. మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఇలా 2 కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. సేమ్ కలర్లో నార్మల్ కలర్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి పెట్టుకోవాలి. ఎక్కించుకున్న బాబిన్ని కింద సైడు సేమ్ ఈ నార్మల్గానే లూజ్ చేయకుండా నట్టేమి నార్మల్గా బాబిన్ ఏ విధంగా బుట్ట ఏ విధంగా ఉందో అదే టైట్లో కింద సైడ్ బాబిన్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. దారం లూజ్గా ఉంటేనే వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే దారం తెగిపోతుంది. నెంబర్ 5కు పెట్టుకుని ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న డిజైన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దారం లూజ్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ తెగిపోకుండా దారం నీట్గా వస్తుంది. ఈ విధంగా కట్ వర్క్ని నేను చూపించిన విధంగా మీకు ఎంత వెడల్పులో కావాలంటే అంత వెడల్పులో కట్ వర్క్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను ఒక దాన్ని కంప్లీట్ చేస్తున్నాను. నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్నైనా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్ ఏ విధంగా వర్క్ వస్తుందో అలాగే నార్మల్ మిషన్తో కూడా ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. సెంటర్లో కొంచెం లావుగా చివర్లో కొంచెం సన్నగా అంత చందమామ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా కట్ వర్క్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ వర్క్ చేసుకుంటేనే నీట్గా లుక్గా కనిపిస్తుంది. సెంటర్లో కొంచెం లావుగా రావాలి, చివర్లో మాత్రం సన్నంగా రావాలి. నేనైతే ఎల్లో కలర్ని ఫ్లవర్గా స్టిచ్ చేస్తున్నాను. డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏ ఫ్లవర్ కావాలంటే అలా డ్రా చేసుకోండి. నేను రఫ్గా ఒక 3 రేఖలు వచ్చేలాగా ఫ్లవర్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు క్రాస్గా కావాలంటే క్రాస్గా స్టిచ్ చేసుకోండి, లేదా ఈ విధంగా స్ట్రైట్గా ఫుల్ చేసుకోవాలి. మీరు ముందుగా రఫ్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద స్టిచ్ చేయండి. ఎందుకంటే ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత అది ఇప్పడము చాలా కష్టం. సో ముందుగానే రఫ్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ని స్టిచ్ చేసుకోండి.
శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ స్టీల్ని తీసుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్ది ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేస్తున్నాను. ఫ్లవర్ చుట్టూరు వేరే కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్తో స్టిచ్ చేస్తేనే ఈ ఫ్లవర్ డిజైన్ నీట్గా లుక్గా కనిపిస్తుంది. మీరు చిన్న గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోవాలంటే ఈ గ్రీన్ కలర్తో నేను స్టిచ్ చేస్తున్నట్టు ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ అయిన అవసరం లేదు. గోల్డెన్ పూసలతో ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. సెంటర్లో చిన్నగా నేను ఆకులుగా స్టిచ్ చేస్తున్నాను గ్రీన్ కలర్తో. ఇటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్నైనా నార్మల్ మిషన్తో సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సెంటర్లో ఎల్లో కలర్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను చిన్న ఆకులుగా స్టిచ్ చేశాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్గా స్టిచ్ చేసుకోండి. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఎల్లో కలర్తో సెంటర్లో ఫిల్ చేశాను. ఓన్లీ వర్క్ కావాలంటే వర్క్తోనే ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. లేదా ఇంకా హెవీ లుక్ కావాలంటే సన్నంగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ని స్టిచ్ చేసుకుని తర్వాత గోల్డెన్ పూసలతో దాని చుట్టూరు డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ కుందన్స్ స్టోన్స్ అవి అవసరం లేకుండా ఓన్లీ థ్రెడ్తోనే డిజైన్ చేసుకోవాలంటే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. కట్ వర్క్ని 2 కలర్స్ కావాలంటే ఇలాగా ఎల్లో కలర్ని కూడా రౌండ్ షేప్లో కట్ వర్క్ రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. టూ కలర్స్ కట్ వర్క్ బోర్డర్ కింద నెక్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు సింపుల్గా కావాలంటే సెంటర్లో 3 ఫ్లవర్స్ కింద వేసినతోనే కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా నార్మల్ మిషన్ వర్క్ చూడండి చాలా నీట్గా ఉంటుంది. పెద్ద మిషన్తో ముగ్గం వర్క్ డిజైన్ లాగానే కనిపిస్తుంది. గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోండి. లేదా ఇలా గోల్డెన్ పూసలతో ఉన్న చిన్న పూసలతో ఉన్న బోర్డర్ లేదా మీకు ఏ సైజ్ బోర్డర్ కావాలంటే ఆ సైజ్ పూసల బోర్డర్ని తీసుకుని ఈ విధంగా నెక్ చుట్టూరు కట్ వర్క్కి బోర్డర్ కింద సెంటర్లో వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ చుట్టూరు కూడా ఫ్లవర్కి తగ్గ షేప్ ప్రకారము గోల్డెన్ పూసలను కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాగ మీకు కావాలంటే కుందమ్స్ని కూడా అంటించుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూసలతో కుందమ్స్ చుట్టూరు ఫినిషింగ్ ఇస్తుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.